పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా దక్షిణ కోస్తాంధ్ర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి అనేది విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు రిపోర్ట్ అయితే వెల్లడించారనమాట. అయితే ఈ యొక్క ఉపరితల ద్రోణి ప్రభావంతోనే గత 4-5 రోజుల నుండి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. మరొక వైపు మరికొన్ని జిల్లాల్లో వచ్చేసి తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షపాతం అనేది నమోదవుతుందన్నమాట. అయితే ఈ యొక్క ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల 24 గంటల పాటు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉండబోతుంది, ఏ ప్రాంతాల్లో పిడుగులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు కురుస్తాయి, ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉండొచ్చు. అలాగే మరొక వైపు మనకు ఉష్ణోగ్రతలు కూడా కొంచెం అత్యధికంగానే నమోదు అవుతున్నాయి. ఈరోజు ఉదయం నుండి కూడా గమనించినట్లయితే ఉష్ణోగ్రతలు కొంచెం ఎక్కువగా నమోదు అయ్యాయి. అలాగే రాగలి 24 గంటల్లో ఏ ప్రాంతాల్లో ఎండల తీవ్రత అనేది ఎక్కువగా ఉండొచ్చో కూడా మీకు ఈ వివరాలన్నిటి గురించి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అండ్ ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనేది ఎలా ఉందో ఒకసారి కమెంట్ సెక్షన్లో పెట్టి తెలియచేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి ఈ వీడియోను రీచ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అయిపోండి. మీకు డైలీ కూడా వెదర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టున్నాను. క్లియర్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా మనకు ఈ యొక్క ఉపరితల ఆవర్తనం అనేది కోస్తాంధ్ర తమిళనాడు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు రిపోర్ట్ అయితే వెల్లడించడం జరిగిందనమాట. అయితే మనకు దీని ప్రభావంతోనే ఈరోజు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి పిడుగుల వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంటుందని కూడా ఇప్పటికే రిపోర్ట్ అయితే వెల్లడించడం జరిగింది. సో మనకు కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈరోజు ఉదయం నుండి కూడా ఎండలు అనేటువంటివి తీవ్రంగా నమోదు కావడం జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రము అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవడం జరిగింది. మన్యము, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంటుందని వెల్లడించడం జరిగిందనమాట. అలాగే శ్రీకాకుళం, పోలవరం ప్రాంతం, అలాగే అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, బాపట్ల, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి తేలికపాటి వర్షాలు పడొచ్చని కూడా వాతావరణ శాఖ అధికారులు రిపోర్టు వెల్లడించడం జరిగింది. ఓకేనా. సో ఇక రాగల 3 గంటల్లో మనకు వాతావరణం ఎలా ఉంటుందో నేను మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. సో దాని తర్వాత శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తెలుసుకుందాం. ఓకేనా. సో రాగల 3 గంటల్లో ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడుకున్నటువంటి తేలికపాటి వర్షాలు నమోదు అయ్యేందుకు అవకాశం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈరోజు అర్ధరాత్రి 12 గంటల లోపల. ఓకేనా. సో ప్రజెంట్ టైం వచ్చేసి 9:30 అయితే అవుతుందన్నమాట. సో అర్ధరాత్రి 12-12:30 గంటల లోపల మనకు నేను చెప్పినటువంటి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయి ఈ డిస్ట్రిక్ట్స్లో పలు ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి పిడుగుల వర్షాలు అది కూడా తేలికపాటి నుంచి మోస్తరుగా పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. ఓకేనా. సో ఇక ఈ యొక్క వెదర్ రిపోర్ట్ ఇమేజెస్ ద్వారా చూద్దాం మనము రాగల 24 గంటల పాటు వాతావరణం అనేది ఎలా ఉండే అవకాశం ఉండొచ్చో. ఓకేనా. ఇది ప్రజెంట్ ఈ టైంకి సంబంధించిన రిపోర్ట్ అనమాట. సో ప్రస్తుతము ఏపీలో ఈ విశాఖపట్నము, విజయనగరం, రాజమహేంద్రవరము, కాకినాడ, ఏలూరు, ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్ అక్కడక్కడ పలు ప్రాంతాల్లో రెయిన్ అనేది అయితే పడుతూ ఉంది. మరొక వైపు ఈ కడప, కర్నూలు డిస్ట్రిక్ట్స్ దగ్గర లైట్ రైన్ నమోదవుతుంది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం ఈ ఏరియాల దగ్గర అయితే రైన్ అనేది పడడం లేదనమాట. సో మోస్ట్లీ మనకు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోని అక్కడక్కడ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. తెలంగాణలో కూడా మనకు ఎక్కడా కూడా
వర్షాలు లేవు. పడితే మనకు నాందేడు, వరంగల్, ఖమ్మం ఈ డిస్ట్రిక్ట్స్ దగ్గర లైట్ రెయిన్ నమోదు అయితే అవుతుందన్నమాట. ప్రస్తుతానికి ఎక్కడ పడడం లేదు. సో నెక్స్ట్ ఇది ఈరోజు అర్ధరాత్రి 12:30, 1 ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఆ టైంకి చూసినట్లయితే ఏపీలో ఈ విశాఖపట్నము, విజయనగరము, కాకినాడ, ఏలూరు, ఓకేనా, విజయనగరము, గోదావరి డిస్ట్రిక్ట్స్ ఏరియాల దగ్గర అయితే కొంచెం హెవీ రెయిన్ నమోదయ్యేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక వైపు ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయి. తెలంగాణలో మాత్రము ఈ వరంగల్లు, ఖమ్మము, నాందేడు, హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు ఉంటాయన్నమాట ఈరోజు అర్ధరాత్రి. ఓకేనా. సో నెక్స్ట్ చూడొచ్చు, ఇది రేపు తెల్లవారుజామున 6:30, 7 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్టు ఇమేజ్ అనమాట. సో ఆ టైంలో కూడా మనకు మోస్ట్లీ ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోనే రెయిన్ ఎఫెక్ట్ అనేది అయితే కనిపిస్తుంది. ఓకేనా. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అంత రెయిన్ ఎఫెక్ట్ అనేది కనిపించడం లేదు. తెలంగాణలో కూడా అక్కడక్కడ పలు ప్రాంతాల్లో వర్షాలు అయ్యేటువంటివి పడేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా. సో ఒకసారి మీరు ఈ ప్రాంతంలో ఈ ప్లేస్లో చూడొచ్చు, బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి అనేది కొనసాగుతుంది. సో మీకు క్లియర్గా కనిపిస్తుంది కూడా ఇమేజ్లో. ఓకేనా. సో అలాగే తెలంగాణలో కూడా రేపు తెల్లవారుజామున చూద్దామండి ఒకసారి ఎక్కడెక్కడ వర్షాలు పడవచ్చు అంటే నాందేడు, వరంగల్, ఖమ్మము ఈ 3 డిస్ట్రిక్ట్స్, ఈ పక్క సోలాపూర్, విజయపూర్ ఈ యొక్క డిస్ట్రిక్ట్స్ దగ్గర లైట్ రెయిన్ ఉంటుంది. అంతేకాని ఇక రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కడా పడదు. రేపు మార్నింగ్ నుంచి కూడా కొంచెం అటు చల్లదనంగానూ ఉంటుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఎండలు కూడా ఎక్కువగా నమోదవుతాయి. అది ఎక్కడో కూడా నేను మీకు చెప్తాను ఏ ప్రాంతాల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయని. ఓకేనా. సో నెక్స్ట్ ఇది రేపు మధ్యాహ్నం 12:30, 1 ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో అప్పుడు కూడా మనకు ఏపీలో వచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర, విశాఖపట్నము, రాజమహేంద్రవరము, కాకినాడ, ఏలూరు, ఈ విజయవాడ, గోదావరి డిస్ట్రిక్ట్స్లలో అక్కడక్కడ పలు చోట్ల మోస్తరుగా వర్షపాతం నమోదు అయ్యేందుకు అవకాశం అయితే ఉంది. ఇటు సైడు కడప, కర్నూలు, ఈ తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం ఏరియాల్లో అక్కడక్కడ లైట్ రెయిన్ ఉంటుందన్నమాట రేపు మధ్యాహ్నం సమయంలో. కొంచెం సేపు మబ్బులతో కమ్ముకొని వాతావరణం చల్లగా ఉంటుంది. కొంచెంసేపు ఎండలు కూడా ఉంటాయన్నమాట కొంచెం ఎక్కువగానే. ఓకేనా. సో అలాగే తెలంగాణలో కూడా మనకు అక్కడక్కడ పలు ప్రాంతాల్లో వర్షాలు అయ్యేటువంటివి అయితే పడతాయి రేపు మధ్యాహ్నం సమయంలో. సో ఇకపోతే నెక్స్ట్ మనకు ఈ ఇమేజ్ కనుక చూసినట్లయితే ఇది రేపు అనగా 16వ తారీఖున సాయంత్రం ఒక 6:30, 7 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్టు ఇమేజ్ అనమాట. సో ఆ టైంలో మనకు ఏపీలో ఈ ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్లో అన్నింటిలో కూడా కొంచెం హెవీ రెయిన్ ఉంది. ఈ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ద్రోణి అనేది కొంచెంగా మనకు ఈ ఉత్తర కోస్తాంధ్ర, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, రాజమహేంద్రం ఈ ప్రాంతాలకు దగ్గరగా అయితే కదులుతూ వస్తుంది. అందువల్ల రేపు సాయంత్రం నుంచి కూడా మనకు ఈ ప్రాంతాల్లో కొంచెం హెవీ రెయిన్స్ అనేటువంటివి స్టార్ట్ అయిపోతాయి, అంటే భారీ వర్షాలు నమోదవుతాయి అన్నమాట. అలాగే ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్లో మాత్రం అక్కడక్కడ పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడుకున్నటువంటి తేలికపాటి నుంచి వర్షాలు నమోదవుతాయి. మరొక వైపు కడప, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, ఈ చిత్తూరు, అనంతపురం ఏరియాల్లో లైట్ రెయిన్ ఉంటుంది. తెలంగాణలో మాత్రము ఈ వరంగల్, నాందేడు, ఖమ్మము, ఓకేనా. సో ఈ హైదరాబాద్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్స్లలో కొంచెం రెయిన్ ఎక్కువగా నమోదు అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇలా అయితే ఉన్నాయి మనకు రాగల 24 గంటల పాటు వాతావరణం అప్డేట్స్ అనేటువంటివి. ఓకేనా. సో నెక్స్ట్ ఉష్ణోగ్రతలు ఎక్కడెక్కడ నమోదు అవ్వచ్చు, ఉష్ణోగ్రతలతో పాటుగా నేను మీకు వర్షాలు కూడా చెప్తాను రేపు అనగా 16వ తారీఖున. ఓకేనా. సో రేపు పలు చోట్ల పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు, మరికొన్ని చోట్ల వచ్చేసి ఎండలు కూడా ప్రభావం ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. విజయనగరం, మన్యము, అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అంటే కొంచెం ఎండల తీవ్రత అనేది ఎక్కువగా ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చని చెప్తున్నారు. ఎక్కడెక్కడ అని అంటే కోస్తాంధ్ర మీదుగా జిల్లాలో ఈ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఈ పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు పడినప్పటికీ మరొక వైపు ఎండల ప్రభావం కూడా చూపుతుందన్నమాట. ఓకేనా. సో ఇకపోతే మనకు తెలంగాణ స్టేట్లో ఈ నెల 18వ తారీఖు నుండి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో హైదరాబాద్ డిస్టిక్లోనే కొంచెం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలు వీచేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు అని కూడా అంటున్నారు. సో మనకి ఇంకా కొంచెం టైం అయితే ఉంది, ఒక 2-3 రోజులు టైం అయితే ఉంది. కాబట్టి నేను మీకు ముందు రోజుల్లో అప్డేట్స్ అయితే అందజేస్తుంటాను. మనకు 2-3 రోజుల్లోనే
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చని హెచ్చరికలు జారీ చేస్తున్నారనమాట. ఓకేనా. నేను మీకు రెగ్యులర్గా కూడా రిపోర్ట్స్ అనేటువంటివి అందజేస్తూనే ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అప్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే లైక్ చేసండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.